హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ పట్టుకొని మనం 3rd డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు డాట్స్ని 4 డాట్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టి అంటే వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు సైడ్ జాయింట్స్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను. మీకు కొన్ని టిప్స్ అనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా 2 స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మనకి ఖర్చు అయితే కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. కింద డాట్ ఇప్పుడు కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకసారి ఫ్రంట్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పొడవైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. మిడిల్ పాయింట్లో ఒక ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అంతా కూడా ఓపెన్ బెల్ట్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు పట్టి అయితే ఎక్స్ట్రా పట్టి వస్తుంది, అది ఉక్సుల పట్టీకి అయితే లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మెడపట్టిని వేసుకోవాలి. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను కాబట్టి సెపరేట్గా జాయిన్ చేసేస్తాను మెడ భాగానికి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మెడపట్టిని లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. చేతికుట్లు వేసుకోవడానికి నీట్గా కూడా ఉంటుంది. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
షోల్డర్ మిడిల్ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. మన క్లాత్ తక్కువ అయితే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్కి పొడవు అనేది ఒక లైన్ స్టిచ్ చేసేసుకోండి. కరెక్ట్గా మిడిల్ కటింగ్ అనేది షోల్డర్కి వచ్చే విధంగా పిన్ పెట్టుకోండి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకు పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ, లేదా మిడిల్ పాయింట్లో ఫోల్డింగ్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మనకి హ్యాండ్స్ అనేది సరిగ్గా జాయింట్ చేయకపోయినట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఒక్కొక్క సైడ్ కూడా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైనట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర మీకు ఫుల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకొని కింద లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ లూజ్ అనేది మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి మార్కింగ్ లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి. లేదా ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి హ్యాండ్ లూజ్ని బట్టి చంక భాగం లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కుట్టాం కాబట్టి రెండో వైపు సేమ్ అదే లూజ్తో ఒకసారి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అది చూసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మీకు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్కి 4th డాట్ల వెడల్పు వేసుకోవచ్చు. అదే మీకు బ్యాక్ పార్ట్ పొడవైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. మీరు ఒకసారి బ్లౌజ్తో లూజ్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవైంది ఎక్కువైంది అనుకున్నట్లయితే లూజ్ అనేది బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.